హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. పూజా హెగ్డే ఇప్పుడు టాప్ గేర్లో ఉన్న అందాల భామ. అంతకు ముందే తెలుగు సినిమాలలో పక్కింటి అమ్మాయి పాత్రలు చేసిన అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం మూవీలో బిగ్నీలో కనిపించిన ఈ అందాల భామ ఇప్పుడు టాప్ హీరోయిన్ లీగ్లోకి వచ్చేసింది. చకచక సినిమాలకు సైన్ చేసేస్తుంది. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాలలో ఒకేసారి హీరోయిన్గా నటించేస్తుంది పూజా హెగ్డే. ఈమె స్పీడ్ చూస్తుంటే టాలీవుడ్లో తొందరలోనే టాప్ హీరోయిన్గా ఎదగడం గ్యారంటీ అనేసి అంటున్నారు. మరోవైపు ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్లో కూడా నటించేస్తుంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న రంగస్థలం మూవీలో పూజా హెగ్డే ఓ పెప్పీ సాంగ్ చేస్తుంది. అదేనండి ఐటమ్ సాంగ్. సుకుమార్ తీస్తున్న ఐటమ్ సాంగ్, పైగా రామ్ చరణ్ నటిస్తున్న మూవీ. అందులోనూ ఐటమ్ సాంగ్ బీట్స్ స్పెషలిస్ట్ అయిన దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం, ఇక రామ్ చరణ్ మాస్ స్టెప్స్, వీటన్నిటికి తోడు పూజా హెగ్డే అందాలు తోడైతే నా సామిరంగా ఆ పాట ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే కాళ్ళు తమంతట తామే డ్యాన్సులు వేసేయడం ఖాయం. ఇక ఇప్పటికే ఈరోజు ఉదయం రంగస్థలం ఆడియో జూక్ బాక్స్ ను వదిలిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో జిల్ జిల్ రాణి జిగేలు రాణి పాటకి ఇప్పటికే అభిమానులు ఓ రేంజ్ లో డ్యాన్సులు వేస్తున్నారు. ఇక ఈ పాట వినడానికే ఇంత క్యాచిగా అదిరిపోయే రేంజ్ లో ఉంది అంటే వీడియో ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ పాటపై పూజా హెగ్డే స్పందించింది. విపరీతమైన ఎనర్జీతో సాగే పెప్పీ నెంబర్ ఇది. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఓ డబల్ షాట్ బ్లాక్ కాఫీ మాదిరిగా ఉంటుంది. ఇన్స్టెంట్ గా ఎనర్జీని నింపేసే పవర్ ఆ పాటకుంది. ఆ బీట్ నా మైండ్ లో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. ఈ పాటలో డాన్స్లకు వెన్నుపూస విరిగిపోతుందేమో అనిపించేస్తుంది అంటూ తెగ ఊరించేస్తుంది పూజా హెగ్డే. స్వయంగా క్రేజీ బ్యూటీనే ఇన్ని మాటలు చెప్తే ఇక మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లోకి వెళ్ళిపోతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తానికి రంగస్థలంలో ఈ పాట అభిమానులను ఓ రేంజ్ లో ఉర్రూతలూగిస్తుంది అనేసి స్పష్టంగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కామెంట్ ను తెలియజేయండి.